ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి, ఎందుకంటే లైక్ చేస్తే ప్రతి వీడియో వచ్చేది మీకు సెల్లుకి వచ్చేసిద్ది. ఇడ్లీ ఫ్రెండ్స్, ఇడ్లీ మినప్పప్పు మినపగుండ్లు కానీ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బుకొని ఉప్పుడు పిండి ఇడ్లీ రవ్వ కలుపుకొని తయారు చేసుకుంటే, నేను తెచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్, బాండీలో ఇడ్లీలు వేసుకొని తయారు చేసుకోవచ్చని. అదే ప్రాసెస్లో మనం కోడిగుడ్డు కూడా వేసుకొని ఉడుకుతాయి. కోడిగుడ్డు కూడా పొరటు తీసి కోడిగుడ్డు కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్డు రైస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాత్రలో తగినట్టు నీళ్లు పోసుకొని 2 ప్లేట్లకి నెయ్యి రాసుకొని ఇడ్లీ పిండిని వేసుకొని 5 నిమిషాల్లో ఉడికించుకుంటే, వేడి వేడి నెయ్యితో వేసుకొని కారపొడి కానీ చట్నీ కానీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఈ ఎండాకాలం చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో ఇడ్లీ అనేది ఉడుకుతాయి. మీడియంలో ఉంచేసేయాలి స్టవ్. కొంచెంసేపు ఉన్నాక మీడియంలో నుంచి హైలో ఉంచేసి 2 నిమిషాలు ఉన్నాక మీడియంలో ఉంచేస్తే ఇడ్లీ 5 నిమిషాల్లో ఉడుకుతాయి ఫ్రెండ్స్. నేను తయారు చేశాను సరేననేసి ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి. పెసరపప్పు మునక్కాయ పప్పు చేస్తున్నాను, చాలా రుచిగా ఉంటుంది. మన లంచ్ బాక్స్లోకి టిఫిన్ బాక్సుల్లోకి, లేదంటే మనం ఇంట్లోనే ఉన్నా బయటికి వెళ్ళినా తీసుకొని వెళ్ళటానికి కూడా బాగుంటుంది. చలవ చేసే పదార్థం, ఈ రుచిగా ఉంటుంది. తినే కొద్దికి తినాలనిపించిద్ది. పెసరపప్పు, మిరియాలు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి పూర్తిదాకా చూడండి వీడియో. అందులో మునక్కాయలు వేసి చేసాము, చాలా బాగుంటుంది. పెసరపప్పుతో మునక్కాయ వేసి చేసాము. అందరూ చాలా చాలా రకాలుగా ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రకరకాల వంటకాలు అనేది ఇంట్లో ఉండి తయారు చేసుకుంటే మన చేత మనం స్వయంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకు కూడా చలవ చేసిద్ది. మునక్కాయ, టమాటా, పెసరపప్పు వేసుకొని తయారు చేసేది పూర్తిదాకా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా సరేనని ఇడ్లీ 5 నిమిషాల్లో తీస్తే చూడండి, దూది లాంటి పువ్వు లాంటి ఇడ్లీ, దూది లాంటి ఇడ్లీ మినప్పప్పు వేసాను ఫ్రెండ్స్. అందుకనేసేసి మినప్పప్పుతో నేను తయారు చేశాను. 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు రవ్వ వేసి సాల్ట్ వేసి తయారు చేసుకున్నా. తగినంత రుబ్బుకోవాలి. మిక్సీలో అయితే గట్టిగా ఉంటాయి, మిక్సీలో అవసరమైనప్పుడు వేసుకోవాలి. ఈ గ్రైండర్లో వేసుకుంటే పిండి అనేది ఒదిగిద్ది, 2 రోజుల దాకా కూడా వచ్చింది. వేడి వేడి పువ్వులు లాంటి ఇడ్లీ తయారైనవి. కారపొడి నెయ్యి వేసి పుట్నాలు శనపప్పు వేసుకొని చట్నీ తయారు చేసుకుంటే సూపర్ సూపర్. నేను తెచ్చిన ఇడ్లీ పాత్రని ఈ విధముగా ఉపయోగించి ఇడ్లీ అనేది చేసుకున్నాము. రకరకాలుగా బాండీలో గుడ్లు ఉడికించుకోవచ్చు, రైస్ ఉడికించుకోవచ్చు, రకరకాల తయారు చేసుకోవచ్చు. 500 రూపాయలు మాత్రమేను. సరేనని పెసరపప్పు 1 కప్పుడు ఉడికించుకున్నాను. వేయించి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. పెసరపప్పుతో నేను మునక్కాయ వేసి పప్పు తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 మునక్కాయ, చిన్న సైజు పెద్దల్లిపాయలు, 4 నుంచి 3 దాకా పచ్చిమిర్చి, 2 టమాటాలు, చెర్రీ లాంటి టమాటాలు చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా తగినట్టు కొత్తిమీర, కరివేపాకు. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా చూస్తుండగానే మాటల సందట్లో పెసరపప్పు అనేది ఉడికాయి. కప్పు వేసాను. కనీసం మనకి ఇది 2 మనుషులకి సరిపోయింది. ఇద్దరికి సరిపోద్ది రైసులకి. సరేనని ఉప్మాలో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. మునక్కాయ, టమాటాలు, పెద్దల్లిపాయలు, అల్లం కూడా వేసుకోండి ఫ్రెండ్స్, ఉంటే అల్లం తరుగు, మిరియాలు, పోపు గింజలు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్కు బదులుగా నెయ్యి వేసుకోండి. పెసరపప్పు రుచి అనేది అమోఘంగా పెరిగిద్ది. నేను నెయ్యి వేసుకొని తింటాను ఫ్రెండ్స్. తినేటప్పుడు పెసరపప్పు మునక్కాయ పప్పు చేస్తున్నాం కాబట్టి రకరకాలుగా చారు చేసుకోవచ్చు. ఇంక ఇదే విధంగా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసినాక పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయిపప్పు వేసి దోరగా వేయించినాక ఇంగు అనేది వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే ఇంకా రుచి అనేది సూపర్గా ఉంటుంది. ఈ ఎండాకాలం ఫ్రెండ్స్, చల్లన్నం తీసుకొని చక్కగా పెద్దలపై పచ్చిమిరకాయ వేసుకొని తింటూ ఉంటే మజ్జిగన్నం అంటారు. నైటే ఉడికించుకొని మజ్జిగ పోసుకొని ఉంచేసి పొద్దున్నే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అందులోని వేసి పొద్దున్నే తింటే చలవ చేసిద్ది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగిద్ది. ఈ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా పోపు గింజలు
వేగినాక పెద్దలపాయలు 2 నిమిషాల దాకా దోరగా వేగినాక పచ్చిమిర్చి వేసుకున్నాక మునక్కాడలు అనేది వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంటికి కూడా మంచిది, కంటి చూపుకి కూడా మంచిది, చలవ చేసే పదార్థాలు. ఇదే విధంగా 3 నిమిషాల దాకా వేయించుకోవాలి. మిరియాలు 5 నుంచి 6 దాకా వేసాను, లేదంటే మిరియాల పౌడర్ అన్నా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంగువ కూడా చిటికిడంతా వేసుకోవాలి. వేసుకుండి నచ్చితే వేసుకుని లాగట్లేదు. అల్లం తురుముని వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. అంటే పప్పు కదా చేసేది, వేయిపోయినా ఏం కాదు, ఉంటే వేసుకోండి. నేను వేసాను, బాగుంది. ఇంకో కూడా వేసుకున్నాను. వేసుకున్నాక 3 నిమిషాల సేపు దాకా మరలా 3 కాబట్టి 4 నిమిషాలు అయినా మెత్తబడిందాక మునక్కాయ మెత్తబడిందాక వేయించుకోవాలి. పట్టుకొని చూసుకోవాలి. తర్వాత నేను చూపించానుగా టమాటా పండ్లు, ఆ టమాటా పండ్లని సన్నగా నైస్గా చక్కగా వేసుకోవాలి. వేసుకొని మరలా 5 నిమిషాల సేపు దాకా సిమ్లోనే ఉంచేసి ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది. ఇలా తయారు చేస్తూ ఉంటాము. వేడివేడిగా తినాలనిపించేసిద్ది. తగినట్టుగా మనకు రుచికి సరిపడినంతగా కారం తినాలనిపిస్తే వేసుకోండి. రాళ్ళుప్పు సాల్ట్ వేసాను నేను. రాళ్ళుప్పు వేస్తే రుచిగా ఉంటుందని వేసాను. సాల్ట్ ఎంత వేసినా చప్పగానే ఉంటుంది. సరేనని నేను రాళ్ళుప్పే వేసాను ఫ్రెండ్స్. ఇంకా సరేనని 2 నిమిషాల సేపు దాకా ఇదే విధంగా కలుపుకుంటేను లోలో ఉంచేసి, ఎంత సిమ్లో ఉంచి చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఇట్లేగా త్వరగానే అయిపోయిద్ది వంటకం అనేది. సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకునేది ఇది పప్పు, పెసరపప్పు పప్పు. ఇప్పుడు మనం త్వరగా ఏదన్నా జర్నీ చేయాలి, ఈ రెడీమేడ్గా ఇది చక్కగా పప్పు టమాటా పెసరపప్పు ఉంటే చాలు, వేసేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు, లంచ్ బాక్స్లో. ఇదే విధంగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు అంతా వేసుకోండి. వేసుకుంటే బాగుంటుంది. మనం ఉడికించిన పెసరపప్పును వేసుకోవాలి. అంటే మన ఇష్టం. మెత్తగానే నేను ఉడికించాను. ఏంది 2 నిమిషాలు మెత్తగా ఉడిపోయింది. కొంచెం పలుకున్నా పర్వాలేదు. నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. నెయ్యితో తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. దీనికి ఉప్పు మిరగా అప్పడం ఉండాలి, లేదంటే గుమ్మడికాయ వడియాలు ఉన్నా వేయించుకోండి. చాలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. 4 నిమిషాల దాకా బాగా చక్కగా వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. పప్పుని కలుపుతుంటేనే మెత్తగా అయిపోయింది. మునక్కాయ మాత్రం చక్కగా ఉడికింది. మునక్కాయ కదలలేదు, బాగుంది. చిదురు కూడా అవ్వలేదు, నీట్గా ఉంది. ఇంకా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి. గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఎందుకంటే కారం పౌడర్ వేసాను, అందుకని. కారం ఇష్టం లేని వాళ్ళు వేసుకోగాకండి. ఇంకంతే ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను బందర్లో కొనుక్కున్న చెప్పుల్ని చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఈ 200 మాత్రమే. చూడండి, ఇట్లా వేసుకొని ఫ్లాట్ చెప్పులు బాగున్నాయి. 200 రూపాయలు. అంటే రేట్ అడిగేది ఏం లేదు, ఒకటే రేటు ఫ్రెండ్స్. ఇట్లా వెనక్కి ముందుకి వేసుకొని రన్నింగ్ చేసాము. చూడండి, బాగున్నాయి ప్లెయిన్ చెప్పులు అవి. ఇంకా చెప్పులు కొన్నాం కదా ఫ్రెండ్స్, నేను చూపిస్తానని చెప్పాను కదా. 200 రూపీసే ప్లెయిన్ చెప్పులు. చాలా బాగున్నాయి. చాలా కాస్ట్ చెప్పులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.